మేమైతే ఈరోజు బయటికి వెళ్తున్నామండి. సమ్మర్ హాలిడేస్ కదా, ఎక్కడికి వెళ్ళలేదు మా బాబుని తీసుకొని. అందుకనే ఎక్కడికైనా వెళ్దామమ్మా అని అడిగాడు. ఇంకా పొద్దున్నే స్విమ్మింగ్ పూల్కి అయితే వెళ్ళేసి వచ్చిండు. ఇంకా మేము ఏమనుకున్నామంటే, ఇక్కడ రామోజీ ఫిలిం సిటీ ఉంది, దాని పక్కన కొండపైన ఆంజనేయ స్వామి గుడి ఉంది, అక్కడికైతే వెళ్తున్నాము. అక్కడ చాలా బాగుంటుందంట, అందంగా ఉంటుందంట. ఇంకా ఎట్లా తెలుసు అంటే, మా ఆయన ఇంతకుముందు ఫ్రెండ్స్తో వెళ్ళిండు. అప్పటి నుంచి తీసుకెళ్తా అంటుండు. ఈరోజు మా అబ్బాయి అడిగిండు, అప్పటి నుంచి కుదరలేదండి. అందుకని ఈరోజు వెళ్తున్నాము. వెళ్ళేసి అక్కడ లొకేషన్స్ అన్ని మీతో షేర్ చేసుకుంటామండి. అక్కడ చాలా అందంగా ఉంటుందంట. గుట్ట మీద చూస్తే అన్ని ప్రదేశాలు బాగా కనిపిస్తాయంట చుట్టుపక్కల. అందుకనే వెళ్ళాలనుకుంటున్నామండి. ఓకే, ఇదైతే ఓఆర్ఆర్ అండి. దాని పక్కన ఈ సర్వీస్ రోడ్ ఉంటుంది. ఇట్లా స్ట్రైట్కి వెళ్తే ఆ టెంపుల్ అయితే మనకు వస్తుంది. ఇక్కడ ఇదైతే ఎంట్రన్స్ అండి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి, పైకి వెళ్ళాలి. పైకి ఉంటుంది దారి, అంటే ఇట్లానే పైకి ఎక్కాలా? మొత్తం పైకి ఎక్కాలి. ఎలా ఉంటుందంటే కొంచెం మనం గుట్ట పైకి వెళ్తాం కదా, సేమ్ అలానే ఉంటుంది. సైడ్ చూడండి, కొండ ఎక్కుతుంటే ఎలా ఉందో లొకేషన్. ఇక్కడ అన్ని చెట్లే ఉన్నాయి, కనపడట్లేదు. పైకి వెళ్ళాక చూపిస్తారు మీకు. పైకి వెళ్ళడం చాలా కష్టం. ఎలా ఉందో పైకి వస్తే అవి సేమ్ శ్రీశైలం లొకేషన్ అండి. ఇది శ్రీశైలం ఉన్నట్టే ఉంది. ఇంకా పైకి ఉందంట. అక్కడ చూసారు కదా, అదే గుడి. ఇక్కడ కూడా కూర్చుంటారు మామూలుగా. ఇక్కడ మండపం లాగా ఉందండి. అయితే ఇది షాప్ అండి. కొబ్బరికాయలు తీసుకుంటున్నా. ఓపెన్ ఉంటుందండి ఇప్పుడు గుడి? అంటే గేట్ దగ్గరికి వేసి ఉంటుంది అన్న. అవునా? పంతులు అయితే ఉండదు. పంతుండ మామూలుగా ఏ టైం ఉంటుంది టైమింగ్ అండి? టైమింగ్ ఇలా మంగళవారం కాబట్టి మార్నింగ్ 6 to 12 వరకు. ఓకే. జనరల్గా అయితే 6 to 8 వరకు, నైట్ 8 వరకు ఉంటుందా? ఓకే. చూడండి ఇంత పైకి ఉందా, ఇంకా పైకి ఎక్కాలి. ఎందుకు? చాలా కష్టమైన గుడి. చూడండి, కొబ్బరికాయలు కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అన్న ఇచ్చాడు, చాలా బాగుంది. ఇక్కడైతే లొకేషన్, చెట్లు అంతే చాలా బాగుంది. ఎక్కడ కష్టంగా ఉంది, ఎండ కదా, ఎండ అయితే చాలా ఉంది. గుడి కనిపిస్తుంది, గోపురం. గుడి గోపురం. ఇక్కడ వినాయకుడు ఎదురుగా. ఎక్కడికి వచ్చిన వినాయకుడు మాత్రం ఫస్ట్ ఉంటాడు కదా, ఆయనే కదా ఫస్ట్ మనం పూజించేది. ఇప్పుడు చెప్పండి. దమ్ము వస్తుంది, హైట్ దమ్ము వస్తుందండి. పైకి ఎక్కుతుంటే కొంచెం దూరం ఉన్నట్టుంది, ఇంకా కొంచెం దూరం ఎక్కాలి. అక్కడ సైడ్ చూడండి, వ్యూస్ ఎంత బాగుంది.
చూడండి ఎంత బాగుందో, చాలా బాగుందండి. ఇక్కడ అంటే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా బాగుంటుందండి. సరదాగా గడపడానికి అయితే బాగుంటుంది. కానీ ఎండలో అయితే రాకండి, ఎండ చాలా బాగుంది. చాలా అంటే చాలా వేడిగా ఉంది. ఇదే అండి గుడి అయితే. ఇప్పుడైతే గేట్లు మూసేశారు, ఓపెన్ లేదు. మధ్యాహ్నం టైం అయింది, మాకు టైం కూడా సరిగ్గా తెలియదు, అందుకనే లేటుగా వచ్చినాము. ఇదైతే గుడి, ఇది గోపురం. ఇక్కడైతే పెద్ద హనుమాన్ విగ్రహాలు అయితే ఉన్నాయి చూడండి. పైన చూడండి. ఇదే అండి, లోపలికి కూడా వెళ్ళొచ్చు. చాలా చెట్లు బండలు ఉన్నాయి. పైకి ఎక్కాలి. పైకి ఎక్కితే ఇంకా లొకేషన్ అంతా బాగా కనిపిస్తుంది. పైకి ఎక్కి మీకైతే చూపిస్తాను. చాలా బాగుందండి ఇక్కడ. ఇదే కాదు, పైకి ఎక్కితే మనకి ఇక్కడ పైకి పూర పైకి ఉంటుంది. పైకి ఎక్కిన తర్వాత మనకి లొకేషన్ ఓఆర్ఆర్ రోడ్డు సైడ్ అంతా కనిపిస్తుంది, సిటీ అంతా కనిపిస్తుంది. ఒకసారి వెళ్ళాం, చాలా బాగుంటాయి. చిన్న ఫోటోస్ తీసుకుంటారు. ఫోటో సెక్షన్ దిగడానికి చాలా మంది వస్తారు ఇక్కడికి. టెంపుల్ కనిపిస్తుంది అదైతే సంగీ టెంపుల్ అండి. మీకు కనిపిస్తుందా? కొంచెం కనిపిస్తుంది. వీడియోలో కనిపిస్తుందో లేదో. చాలా బాగుందండి ఇక్కడ. సరదాగా గడపడానికి అయితే రావచ్చు. జాగ్రత్త చిన్ను, దా. చూడు లొకేషన్ ఇదే. మన ఇక్కడ రామోజీ ఫిలిం సిటీ నుంచి మనకి బెంగళూరు వస్తుంది చూడు, ఇటు సైడు ఇటు ఉంటుంది. సీనరీ చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఇక్కడి నుంచే ఫోటో దిగింది మేము. చాలా బాగుంటుంది. ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ ఇది. ఏది బాగుందా? ఎంత బాగుందండి చూడండి. వీడియోస్ అందరు చూడు. మా రాణి చూడు ఎలా దిగుతుందో. జాగ్రత్త స్లిప్ అవుతుంది. ఇటు హాయ్ చెప్పు, చూపించండి రోడ్డు. ఇలా రోడ్డు ఫోటో తీస్తా ఒకటి, అట్నే పెట్టి చెయ్యి. వెయిట్ సెకండ్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. యాక్చువల్గా ఫోన్ జారిపడి ఇక్కడ పడింది గుహలో.
ఇక్కడ పడింది ఫోన్. ఇలా సందులోంచి జారుకుంటూ వచ్చేసి ఇక్కడ పడింది. ఫోన్ తీసుకోవడానికి నానా తంటాలు పడాల్సి వచ్చింది. చూడండి ఎలా ఉందో. ఏది నేనే మాట్లాడుకున్నా, ఫోన్ ఇక్కడ పడిందని చెప్తున్నా. మొత్తం క్లోజర్ గుహ ఉంటుంది చూడు, అలా ఉంది లోపల. ఇగో సందులు. ఫోన్ బాగానే ఉంది, ఫోన్కి ఏం కాలే, ఫోన్ బాగానే ఉంది. వస్తున్నా. అమ్మ సందులోంచి రావాల్సి వచ్చింది. అమ్మ ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఫోన్ దొరికింది ఈరోజు. ఫోన్ పోయింది అనుకున్నాం కానీ ఇగో దీంట్లోంచి ఇందులోంచి రావాల్సి వచ్చింది. ఇలా పైకి ఎక్కాలి ఇంకా. ఓకే కొన్నారు పైన ఇలా ఉంది. మొత్తానికి అయితే ఎలాగ ఫోన్ సాధించాను. ఇప్పుడు ఇలా ఎక్కాలి. ఇదే గగనం. ఓకే, బాగుందా? చాలా బాగుంది. కానీ కొంచెం ఎండ. బండలు కాలుతున్నాయి. ఆకలి వేస్తుందా మీకు? ఆకలి అండి, తింటారా ఏమైనా? లేదా ఓన్లీ వాటర్? లేదండి, మధ్యాహ్నమే తిన్నాం కదా, అంత ఆకలి ఏమనిపించట్లే. కాకపోతే వేడి మాత్రం ఎక్కువ ఉంది. మీరు వచ్చేటట్టు అయితే సాయంత్రం రండి. ఇప్పుడు వస్తే కనుక ఆ వేడికి తట్టుకోలేరు పిల్లలు అయితే. ఎక్కాలంటే చాలా కష్టం. వెదర్ చల్లగా ఉంటే కొద్దిసేపు ప్రశాంతంగా గడపచ్చు. ఇప్పుడు గుడి కూడా క్లోజ్ ఉంటుంది. మధ్యాహ్నం అయితే స్వామివారి దర్శనం అయిన తర్వాత ఇదంతా లొకేషన్ తిరిగి ఇంకా మీరు ఏమైనా స్నాక్స్ తెచ్చుకున్నా కొనుక్కున్నా ఇక్కడ షాప్స్ అయితే ఉన్నాయి. పిల్లలకి బిస్కెట్స్ అవి ఇవి తినొచ్చు. ప్రశాంతంగా కాసేపు గడిపి వెళ్ళాలంటే కూల్గా ఉన్నప్పుడే రండి వెదరు. ఇప్పుడు వస్తే మాత్రం చాలా వేడిగా ఉంది, బండలు కాలిపోతున్నాయి. ఇంకా ఎక్కడికైనా వెళ్ళాలన్నా భయం వేస్తుంది వేడికి. ఓకేనా? చల్లగా ఉంది. అవును, నెమ్మలి చెట్టు కదా, నెమ్మలి చెట్టు. మన ఇంటి ముందు ఉన్నది ఇదే చెట్టు కదా. అందరు వెళ్తున్నారు. మనం ఇక్కడ కూర్చొని తిందామా? దాన్ని బాగుంది ఇక్కడ, నీట్గా రాలి నీట్గా ఉంది. హాయిగా ఇవి కూడా బాగుంది కదా. బాగుందా? చాలా బాగుంది కదా. అంటే ఎప్పుడైనా టైం కలిసి వస్తే ఇలా వచ్చేస్తాం అన్నట్టు. ఏ దానికైనా టైం రావాలంటారు కదా కదా. లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి అసలు. మనం ముగ్గురం కూడా సరిపోతే చాలు. ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని అనుకుంటున్నాము. ప్లీజ్ అండి, అందరూ చూస్తున్నారు, మాకైతే చాలా హ్యాపీ ఉంది. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసిన వీడియోలన్నీ మీకు వెంటనే వచ్చేస్తాయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా అండి? బాయ్.